పుట్టగొడుగుల సీజన్ వచ్చేసిందో మా ఊళ్ళో అయితే పుట్టగొడుగులు స్టార్ట్ అయ్యాయండి అమ్మడాలు. సో కేజీ 300 అయితే అమ్ముతున్నారు. సో మా వారు ఆలోచన ఎక్కడైతే కొనుక్కొని వచ్చేసారు. మేము ఎవ్రీ చలికాలంలో అయితే కొంటూ ఉంటాం. ఇలాగా న్యాచురల్గా అమ్ముతారు అన్నమాట. సో చూసారా, గోరువెచ్చని నీళ్ళలో కడుక్కోవాలి, లేకపోతే మట్టి ఉంటుంది. మేమైతే గుండెలో ఉంటాం. ఈ గుండెలు మాత్రం ఈరోజు వండుతున్నాను. కాడలు మాత్రం అయితే దాస్తున్నాను రేపటి కూర కోసమని. ముందుగా అయితే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో వేగించుకోవాలండి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేగించుకున్న తర్వాత మనము దీంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఫ్రెష్గా రుబ్బుకుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ గోరువెచ్చని నీటిలో మంచిగా కడుక్కున్నాం కదండి, ఆ మష్రూమ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అసలు వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే న్యాచురల్గానే మష్రూమ్స్లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి. కొద్దిగా చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. కావాలంటే మీకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా గ్రేవీ కావాలంటే. మీరు చూడండి, కొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి. దీంట్లో తగినంత కారము, గరం మసాలా 1 టీ స్పూను, చికెన్ మసాలా 2 టీ స్పూన్లు వేసి దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్.